నిజంగా నాసా చెప్తున్నట్టు 2029లా మన దేశం అంతరించబోతుందా? దీని గురించి నేను వీడియోలో చెప్పబోతున్నాను. అట్టనే చైనాలో ఎగ్జామ్ రాసేవాళ్ళు చీటింగ్ కొడితే వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తారో కూడా చెప్పబోతున్నాను. అట్టనే ఒక ప్లాంట్ అయితే ఉంది. దాన్ని మనం టార్చ్ లెక్క కూడా యూజ్ చేయొచ్చు. దీని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో, వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానెల్‌కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1, మీరు సాడ్‌గా ఉన్నప్పుడు ఇలా చేయండి. ఒక బౌల్‌లో ఐస్ వాటర్ తీసుకోండి. అందులో మీ హ్యాండ్‌ని అయితే డిప్ చేయండి. చేసిన తర్వాత మీ లైఫ్‌లో ఏమైనా పాజిటివ్ థింగ్స్ అయితే దాని గురించి అయితే ఆలోచించండి. ఇలా చేస్తే మీరు రిలాక్స్‌గా ఫీల్ అయితారు. అలానే ఈ ట్రిక్ మీ హెడేక్‌ని కూడా తగ్గిస్తుంది. సో, ఒకసారి ట్రై అయితే చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 2, క్రేజ్ లెవిస్ అనే ఒక పర్సన్ హార్ట్ లేకుండా బతికిండు. ఇది ఎలా సాధ్యం అంటే టాక్సస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేసే ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ బిల్లీ కోహెన్ ఇంకా డాక్టర్ బర్ట్ ఫ్రీజర్. వీళ్ళు ఎలాంటి డివైస్‌ని కనిపెట్టారంటే, బాడీ లోపల మళ్ళా బ్లడ్ ఫ్లో స్టార్ట్ అయ్యేలా చేశారు. అది కూడా హార్ట్ లేకుండా. ఈ డివైస్‌ని రీప్లేస్ చేసిన తర్వాత సర్జరీ చేశారు. ఇప్పుడు క్రిజ్ లెవిస్ మాట్లాడగలడు, నడవగలడు. ఈ డివైస్ నేమ్ వచ్చేసి కంటిన్యూయస్ ఫ్లో పంప్. ఫ్యాక్ట్ నంబర్ 3, నేపాల్‌కి చెందిన డాక్టర్ సందుక్ రోహిత్ అనే ఒక ఐ సర్జరియన్. ఇతను 1,00,000 పైగా పూర్ పేషెంట్స్‌కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిండు. బట్ ఎక్కువ మందికి ఇతను ఎవరో కూడా తెలవదు. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళని ఫేమస్ చేసాం. అదే ఇట్లాంటి వాళ్ళని ఫేమస్ చేస్తే ఇతన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయితారు. సో, ఇట్లాంటి వాళ్ళని ఫేమస్ చేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 4, బల్బీర్ సింగ్ సిజేవల్ అనే ఒక గ్రేట్ పర్సన్ పంజాబ్‌లో ఉన్న 160 కిలోమీటర్ రివర్‌ని గవర్నమెంట్ సహాయం లేకుండా క్లీన్ చేశాడు. ఇతని హార్డ్ వర్క్‌కి సల్యూట్. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా అతను నమ్ముకొని రివర్‌ని క్లీన్ చేసిండు. బట్ ఇతని గురించి ఎవరికీ తెలవదు. ఈ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయితారని. ఫ్యాక్ట్ నంబర్ 5, థాయిలాండ్‌లో ఒక డిఫరెంట్ కేవ్ అయితే ఉంది. ఈ కేవ్ సేమ్ స్నేక్ బాడీ లాగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏమని నమ్ముతూ ఉంటారంటే, చాలా సెంచరీస్ బ్యాక్ ఒక స్నేక్ స్టోన్‌లా మారిపోయిందని ఇక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇది చాలా మిస్టీరియస్‌గా ఉంది గదా! ఎప్పుడైనా థాయిలాండ్‌కి వెళ్తే ఒకసారి ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 6, 2029లో మన ఎర్త్ కొలాప్స్ అయితుందా? అయితే నాసా వాళ్ళు ఏమంటున్నారంటే, అపోఫిస్ అనే ఒక యాస్ట్రాయిడ్ 2029లో మన ఎర్త్‌ని క్రాష్ అయితది అని అంటున్నారు. ఈ యాస్ట్రాయిడ్ ఎంత దగ్గర నుంచి వస్తుందంటే, మన శాటిలైట్స్ ఎంత దగ్గరలో తిరుగుతుందో అంత దగ్గర నుంచి వెళ్తుంది. సో, దీంట్లో ఎక్కువ ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ 3% ఛాన్స్ అయితే ఉంది ఈ యాస్ట్రాయిడ్ ఎర్త్‌ని హిట్ జేయడానికి. బట్ ఇక్కడే ఒక బ్యాడ్ న్యూస్. ఏంటంటే, బై మిస్టేక్‌లో 2029లో ఆ యాస్ట్రాయిడ్ ఎర్త్‌ని హిట్ జేయకపోతే అప్పుడు కూడా ఎర్త్‌కి అరౌండ్ ఒక కీ హోల్ రీజియన్ ఉంటుంది. ఆ రీజియన్‌లో నుంచి యాస్ట్రాయిడ్ పాస్ అయితే గ్రావిటీ దాని దగ్గరికి గుంజుకుంటుంది. ఇట్లయితే 2036లో పక్కా 100% ఎర్త్‌ని హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ దీనికొక సొల్యూషన్ అయితే ఉంది. ఏంటంటే ఒకవేళ యాస్ట్రాయిడ్ ఎర్త్ సైడ్ వస్తే నాసా వాళ్ళు ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని ఆ యాస్ట్రాయిడ్ దగ్గరికి పంపియాలి. ఆ యాస్ట్రాయిడ్‌ని హిట్ జేయాలి. ఇలా చేస్తే ఆ యాస్ట్రాయిడ్ డైరెక్షన్‌ని డైవర్ట్ చేయొచ్చు. దీనివల్ల మన ఎర్త్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఫ్యాక్ట్ నంబర్ 7, ఒక్కసారి ఈ ప్లాంట్‌ని చూడండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పాండవరబత్. ఈ ప్లాంట్ ఎలా యూజ్ అవుతుందంటే, మీరు కొంచెం ఈ ఆయిల్ పోసిర్రనుకోండి ఈ ప్లాంట్ మీద, దానికదే వెలుగుతుంది. ఈ ప్లాంట్స్ ఎక్కువగా మన ఇండియాలో ఇంకా శ్రీలంకలో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సౌత్ టెంపుల్స్‌లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఉన్న అయ్యనార్ అండ్ భైరవర టెంపుల్స్‌లలో యూజ్ చేస్తూ ఉంటారు. మన తెలుగులో ఈ ప్లాంట్‌ని బోడిగ చెట్టు అని కూడా పిలుస్తారు. అండ్ మీకు తెలుసా ఈ ప్లాంట్‌ని మన పాండవర్స్ వనవాసం చేస్తున్నప్పుడు యూజ్ చేసేవాళ్ళంట. ఫ్యాక్ట్ నంబర్ 8, ఈ ఫ్యాక్ట్ వింటే మీరు పక్కా షాక్ అయితారు. చైనాలో ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎవరైనా చీటింగ్ కొడితే వాళ్ళని స్టూడెంట్ అని కూడా చూడకుండా వాళ్ళని 7 ఇయర్స్ దాకా జైల్‌లో వేస్తారంట. ఆ! మీరు విన్నది నిజమే. అదే ఈ లా మన ఇండియాలో ఉంటే మనము ఏమైపోయేటోళ్ళమో ఏమో! ఫ్యాక్ట్ నంబర్ 9, మీరు ఇట్లాంటి మూవీస్‌ని గుర్తు చేసుకోండి. ఏవైతే హోలోగ్రఫీ ఇమేజెస్‌ని చూపిస్తాయో. హోలోగ్రఫీ టెక్నాలజీ అంటే ఏం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! ఇదే ఆ టెక్నాలజీ. గాలిలో స్క్రీన్‌ని మనం కంట్రోల్ చేస్తున్నట్టు ఫింగర్స్‌తో. ఇవి మూవీస్‌లల్ల నార్మల్‌గా ఈజీగా చూపిస్తారు. బట్ రియాలిటీకొస్తే ఇట్లాంటి టెక్నాలజీని ఒక్క కంపెనీ గూడా ఇప్పుడు దాకా కనిపెట్టలేదు. చూడండి, మీరు వీఆర్ హెడ్‌సెట్ వేసుకున్నా గూడా మీకు గాలిలో కనిపించినా ఓకే. బట్ అవన్నీ రియల్‌గా గాదు. ఇమేజెస్ అయినా, గేమ్స్ అయినా ఏమైనా అవి ఆల్రెడీ వీఆర్ హెడ్‌సెట్‌లో ఫిక్స్ జేసి ఉంటాయి. యాక్చువల్‌గా హోలోగ్రఫీ టెక్నాలజీ గాలిలో కంట్రోల్ చేయలేరు. 3 ఇమేజెస్ లేదా ఏమైనా డివైస్‌ని కంట్రోల్ జేసినా అవి జస్ట్ మూవీస్‌లలో మాత్రమే ఈజీగా చూపిస్తారు. బట్ రియల్ లైఫ్‌లో ఇట్లాంటి టెక్నాలజీ గురించి ఆలోచించడమే ఎక్కువ. ఫ్యాక్ట్ నంబర్ 10, మీరు ఎప్పుడైనా గార్డెన్స్‌కి లేదా బయటికి వెళ్తే గార్డెన్‌లో లేదా బయట ఎక్కడైనా నార్మల్ గ్రాస్ ఉంటది గదా!
ఆ గ్రాస్ దగ్గరికి వెళ్లి ఆ గ్రాస్ ని తొక్కండి లేదా దాన్ని పీకేయండి. తర్వాత చూడండి గ్రాస్ నుంచి ఒక స్మెల్ అయితే వస్తది. ఆ స్మెల్ నార్మల్ స్మెల్ అయితే కాదు. అదొక స్పెషల్ స్మెల్. ఇదొక గ్రాసీ స్మెల్ లెక్క ఉంటది. సో దాని నేమ్ వచ్చేసి డిస్ట్రక్టివ్ సిగ్నల్. ఇప్పుడు మనుషులకి హర్ట్ అయినప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఏడుస్తాం కదా, అట్లనే ఈ ప్లాంట్ కి కూడా డ్యామేజ్ అయితే అది స్మెల్ రూపంలో బాధని చూపిస్తుంది. ఇట్లా స్మెల్ వస్తున్నప్పుడు ఆ గ్రాస్ ఏడుస్తుందని అర్థం.